మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో ఏ ప్రాంతంలో గణేష్ మండళ్ళు ఎట్లా ఉన్నాయి, శోభయాత్రలు ఎట్లా కొనసాగుతున్నాయి, శోభయాత్రల అదేవిధంగా గంగమ్మవుడు హుస్సేన్ సాగర్కి గ్యాప్ ఎంత ఉంది? ఎందుకంటే 733 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని మండలాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసినారు. వాటన్నిటిని కూడా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేస్తున్నారు. అక్కడ నుంచి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ ఉన్నారు. ధనరాజ్ పక్కన కమలాసన్ రెడ్డి ఉన్నట్టున్నారు, పోలీసు ఉన్నతాధికారి. ధనరాజ్, నిమజ్జన ఘట్టం 50%, 60% చేరుకుంది. ఏంది నిమజ్జన ఘట్టానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏంది? పోలీసుల ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? వాళ్ళకి ఎలాంటి సమాచారం ఉంది? ఈ ఘట్టం అంటే ఈ రాత్రి అవుతుందా లేకుంటే మార్నింగ్ వరకు అవుతుందా? పోలీసు పర్యవేక్షణ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే గణేష్ నిమజ్జన ఉత్సవాలు చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనుసంధానం చేసినటువంటి ఈ సీసీ కెమెరాలను చూసినట్టయితే హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పూర్తిగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం గణేష్ నిమజ్జనకు సంబంధించిన ఉత్సవాలను కూడా పూర్తిగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా ఇటు CCC ఇన్ఛార్జ్ డైరెక్టర్ అయినటువంటి కమలాసన్ రెడ్డి పూర్తి పర్యవేక్షణ చేస్తున్నారు. దీనిపైన మనము సార్ని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, మొత్తం హైదరాబాద్ మొత్తం ట్రై కమిషనరేట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం గణేష్ నిమజ్జన ఉత్సవాలను మీరు ఎట్లా పర్యవేక్షణ కొనసాగుతారు? ఈ గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది 27వ తేదీ నాడు. 27వ తేదీ నుంచే మేము అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్, తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కెమెరాలు అంతకుముందే ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి కనెక్ట్ అయినటువంటి కెమెరాలు, దాని తర్వాత ఈ ట్రై కమిషనరేట్ సంబంధించినటువంటి 10,000 కెమెరాలు, ఈ 10,000 కెమెరాలతో పాటు అదనంగా ఒక 500 కెమెరాలు టెంపరీగా తాత్కాలికంగా ఊరేగింపు జరిగేటువంటి మార్గంలో ఏర్పాటు చేసినటువంటి కెమెరాలు. వీటితోని ఈ కెమెరా ఫుటేజెస్తోని మేము మానిటర్ చేయడం జరుగుతున్నది. 27th నుంచి ప్రతిరోజు జరిగేటువంటి నిమజ్జనం జరిగేటువంటి విగ్రహాల సంఖ్య ఎంత, ఏ జిల్లాలో ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి, ఆ నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కెమెరాలు ఏమైనా కెమెరాలు ఉన్నాయా, కెమెరాలు ఉంటే కెమెరాలు ఇక్కడ కనెక్ట్ చేసుకోవడము, అదేవిధంగా నిమజ్జనం జరిగేటువంటి ఆ ఊరేగింపు జరిగేటువంటి మార్గంలో ఏమైనా కెమెరాలు ఉంటే కెమెరాలు మానిటర్ చేయడము, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మేము చేయడం జరుగుతున్నది. ఈ అన్ని జిల్లాలతో పాటు ముఖ్యంగా కమ్యూనల్లీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్స్ నిర్మల్లోని బైంసా, నిర్మల్ ఇటువంటి, తర్వాత అదేవిధంగా జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ ఇటువంటి జిల్లాల కమ్యూనల్లీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్స్ కూడా మేము ప్రత్యేకంగా కవర్ చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఊరేగింపు శోభాయాత్ర, గణేష్ శోభాయాత్ర నిర్విఘ్నంగా, నిరాటంకంగా, ప్రశాంతంగా జరగడానికి పోలీస్ అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా రోల్ ఏంటంటే ఇక్కడ నుంచి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ సమన్వయం కోసం ఇక్కడ నియమించబడ్డటువంటి వాళ్ళు, వారితో మేము కోఆర్డినేట్ చేయడం, ఊరేగింపు మార్గంలో ఏదైనా అవాంతరాలు ఏర్పడ్డా, ఎక్కడైనా గొడవ జరిగినా, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా, యాక్సిడెంట్ జరిగినా వెంటనే ఇక్కడ నుంచి మేము అలర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూ అయితే వారితో కోఆర్డినేట్ చేసి వారి డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ఇక్కడ ఉంటాడు కాబట్టి వెంటనే అది కోఆర్డినేషన్ చాలా ఈజీగా అవుతుంది. అదే ఇక్కడ కనుక వేరే డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ఇక్కడ లేకపోతే వారి కన్సర్న్ కంట్రోల్ చేయడము, వారికి కాంటాక్ట్ చేయడము, కాంటాక్ట్ చేసిన పర్సన్ అక్కడ పోయేంత వరకు చూడడం, ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్ టాస్క్. అది ఇప్పుడు సమన్వయం అనేది చాలా ఈజీ అయిపోయింది. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఇక్కడ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా మేము కోఆర్డినేట్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఈ ఊరేగింపు జరిగేటువంటి మార్గంలో కేవలం సీసీ కెమెరాలు కాకుండా డ్రోన్ కెమెరాలు, కెమెరా మౌంటెడ్ వెహికల్, వాటితో పాటు కూడా మేము సమన్వయం చేయడం జరుగుతుంది. దెన్ ఊరేగింపు నిరాటంగా జరగడమే కాదు, పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మేము వీడియో అనలిటిక్స్ ద్వారా దాన్ని కూడా మేము వీడియో అనలిటిక్స్ సహాయంతో కోఆర్డినేషన్ కూడా చేయడం జరుగుతున్నది. మరి ఈ ఊరేగింపు పూర్తిగా ప్రశాంతంగా కొనసాగే విధంగా కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతున్నది. సార్, ఒకసారి మీరు అంటే విజువల్స్ బేస్డ్గా మీరు ఒకసారి ఏ ప్రొసెషన్ అంటే ఎక్కడెక్కడ మీరు ఎలా పర్యవేక్షిస్తున్నారు, అదేవిధంగా హైదరాబాద్లో మీరు వ్యూ ఎట్లా ఒకసారి మీకు ఉన్నటువంటి హైరేజ్ కెమెరా, తర్వాత అక్కడ ఒకటి హైరేజ్ కెమెరా ఉన్నది. దాని అక్కడ మీరు లాస్ట్ స్క్రీన్ నెంబర్ 4లో డ్రోన్ కెమెరా అక్కడ మేము ఫ్లై చేస్తున్నాం. ఆ డ్రోన్ కెమెరా సాయంతో కూడా
ఫుటేజ్ ఇప్పుడు అక్కడ రూట్లో ఎక్కడ మనకు విగ్రహాలు కనబడట్లేదు. తర్వాత ఈ మార్గంలో కూడా ఎక్కడైనా విగ్రహాలు కనబడుతున్నాయా, ఊరేగింపులో ఇంకా ప్రధాన ఊరేగింపు ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ స్క్రీన్ నెంబర్ 2లో మీకు చూస్తున్నారు, ఊరేగింపు మీకు కనబడుతున్నాయి, కొన్ని విగ్రహాలు ఇక్కడ కనబడుతున్నాయి. అది మక్కా మసీదు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి కెమెరా అది. ఈ విధంగా మేము కెమెరాల ద్వారా నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తూ అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ కూడా ఇక్కడ నుంచి ఇన్పుట్స్ మేము షేర్ చేస్తాము. ఆ ఇన్పుట్స్ సాయంతో అక్కడ వెంటనే పరిస్థితి చక్కదిద్దడానికి, తర్వాత వెంటనే రెస్పాండ్ కావడానికి ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కోఆర్డినేట్ చేయడం జరుగుతున్నది. మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎన్ని కెమెరాలను మీరు అంటే పూర్తిగా ఇది అనుసంధానం అయింది, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని కెమెరాలు ఈ కమాండ్ సెంటర్ నుంచి మీరు వ్యూ ఉంటుంది? ఇప్పుడు దాదాపుగా 10,000 కెమెరాలు ఇక్కడ కనెక్ట్ అయినాయి జిల్లాలో, ప్లస్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ సంబంధించి 10,000 కెమెరాల సాయంతో మేము మానిటర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీకు అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఎన్ని నిమజ్జనాలు అయినాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఆ స్టాటిస్టిక్స్ మేము వాటి జోలికి పోవట్లేదు, ఎన్ని లేదు. మా ఫోకస్ మొత్తం ఊరేగింపు ప్రశాంతంగా జరగడానికి మా వైపు నుంచి మేము కోఆర్డినేషన్ రోల్ మేము ప్లే చేస్తున్నాం. ఇంకా అంటే మేబీ ఇప్పటి వరకు 50% నిమజ్జనాలు అయినట్టుగా అధికారికంగా కొన్ని మనకు లెక్కలు అందుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం? ఈ రేపు మార్నింగ్ వరకు ఊరేగింపు నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత 27వ తేదీ నాడు గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 50% నిమజ్జనం అయి ఉంటుంది, ఇంకా 50% ఈరోజు నిమజ్జనం కాబోతున్నాయి. అంటే నిమజ్జనకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో మొత్తం ఎక్కడికక్కడ సెన్సిటివ్కి సంబంధించినటువంటి ప్రాంతాలు కానీ దానిపైన మీరు ఏ విధంగా ఫోకస్ పెట్టారు? అదేవిధంగా ఈసారి చూసినట్టయితే చాలా అశ్వత్థాలు అలాంటి గుర్రాలను కూడా ప్రవేశపెట్టారు. మహిళలకు సంబంధించినటువంటి సిబ్బంది, దాంతోపాటు షీటింగ్ సంబంధించినటువంటి అబ్జర్వేషన్ క్లియర్ కట్గా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా కమాండింగ్ చేస్తారు. అంటే మేము ఫీల్డ్తోని మాకు పెద్దగా ఉండదు. షీ టీమ్స్ డిప్లాయ్మెంట్ అవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఉమెన్ సేఫ్టీ వింగ్ చూసుకుంటారు. సిఐడి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. దానికి మాకు డైరెక్ట్ రోల్ ఏముండదు. కానీ మేము ఎక్కడైనా కెమెరాల ద్వారా ఎక్కడైనా మేము నోటీస్ చేస్తే వెంటనే కన్సర్న్ ఆఫీసర్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే ఏదైనా ప్రాంతంలో సెన్సిటివ్ ప్రాంతాలపైన మీ ఫోకస్ ఏ విధంగా ఉంది? మరోవైపున చాలా ప్రశాంత వాతావరణంలో ప్రొసెషన్ శోభయాత్ర కూడా ఎలా కొనసాగుతుంది? కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాకి సంబంధించినటువంటి గణేష్ ఐడాల్స్ మూవ్మెంట్ మేము మానిటర్ చేస్తున్నాం. అక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి కెమెరాలే కాదు, ఆ డ్రోన్ కెమెరాస్ కూడా మేము అవసరమైన సందర్భాల్లో ఊరేగింపు స్టార్ట్ అయిందా లేదా, ఊరేగింపు ఎక్కడ డిలే అవుతున్నది, ఎందుకు డిలే అవుతుందనే విషయం తెలుసుకోవడానికి కూడా డ్రోన్ కెమెరాస్ అక్కడ నుంచి పంపించి డ్రోన్ కెమెరా ద్వారా మేము సమాచారం సేకరిస్తాం. 9 డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి పూర్తిగా విజువలైజేషన్ తోటి కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? మీరు చూస్తున్నారు కదా డ్రోన్ కెమెరా సంబంధించి మీరు స్క్రీన్ నెంబర్ 4లో అది సెక్రటరియట్ ఏరియా, ఎన్టీఆర్ మార్గ్ సెక్రటరీ ఏరియా కవర్ చేస్తున్నాము. అక్కడ మీకు చూస్తే చాలా క్లియర్గా క్రౌడ్ మూవ్మెంట్ ఎట్లా ఉన్నది, తర్వాత ఎక్కడ నిమజ్జనం జరుగుతున్నది. ఇప్పుడు క్రేన్ నంబర్ వైజ్ సపోజ్ ఇక్కడ క్రేన్ నంబర్ 3 ఉన్నది, ఆ థర్డ్ క్రేన్ నంబర్ దగ్గర నిమజ్జనం ఎట్లా జరుగుతున్నది కూడా మనకు క్లియర్గా కనబడుతున్నది. మనం చూస్తున్నాం మొత్తం ఎక్కడికక్కడ కూడా మొత్తం ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ట్రై కమిషనరేట్లో పూర్తిగా ఎక్కడ కూడా అంటే ప్రతి కెమెరా ద్వారా అంటే సీసీ కెమెరా ద్వారా కూడా పూర్తి క్లియర్ కట్ ఇక్కడ మనకు విజువల్ కనబడుతుంది. ఎక్కడ గణేష్కి సంబంధించినటువంటి శోభయాత్ర చాలా వరకు అంటే ఆటంకాలు కలుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు పోలీసులు కోఆర్డినేషన్ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే శోభయాత్రకు సంబంధించి డిలే జరిగే ప్రాంతాలలో క్విక్ రియాక్షన్కి సంబంధించినటువంటి టీంలను పంపించి కూడా ఆ వింగ్ సంబంధించినటువంటి వాళ్ళను కూడా పంపడం జరుగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇతర రెవెన్యూ కావచ్చు, కరెంట్ సంబంధించిన సిబ్బంది కావచ్చు,
కావచ్చు, జిహెచ్ఎంసీ మొత్తం హైడ్రాకు సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన వారితో కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేసేందుకు గాను ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా చాలా వరకు ఎవరికి వారికి కూడా వాళ్ళు కమాండింగ్ చేస్తూ కూడా ఈ శోభయాత్ర కొనసాగేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మనం దీని ఇన్ఛార్జ్ అయినటువంటి కమలాసన్ రెడ్డి డైరెక్టర్ పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. మనం ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే చూసినాం. మనం ఏదైతే మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర సీఎం చాలా వరకు చాలా తక్కువ సిబ్బంది సెక్యూరిటీతో ఒక సామాన్యులాగా వచ్చి కూడా అక్కడ గణేష్ నిమజ్జన ఉత్సవ ఏర్పాట్లను కూడా చేసినటువంటి విజువల్స్ను కూడా మనము ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పూర్తిగా పర్యవేక్షణ చేశారు. దానికి సంబంధించినటువంటి భద్రత సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పూర్తిగా పర్యవేక్షణ చేశారు. దాంతోపాటుగా ఎక్కడ కూడా ఎలాంటి విఘాతాలు కలగకుండా ఉండేందుకు గాను ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పూర్తిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిమజ్జన ఉత్సవాలపైన కూడా చాలా వరకు దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఎక్కడైతే ఆటంకాలు కలుగుతాయో అక్కడ ఉన్నటువంటి విభాగానికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అక్కడ శోభయాత్ర చాలా ప్రశాంతంగా కొనసాగేందుకు గాను చాలా ఇక నుంచి వెళ్ళి దాని బాధ్యతలను కూడా డైరెక్టర్ కమలాసన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇక మొత్తం ఇప్పటి వరకు చూసినట్టయితే ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే 50% వరకు కూడా ఇప్పటి వరకు ఈ నిమజ్జన ఉత్సవాలు జరిగినట్లుగా మనకు అధికారుల నుంచి వెళ్ళి అంచనా అధికారిక లెక్కలు అందుతా ఉన్నాయి. మరోవైపున మనం ఒకసారి కమాండ్ సెంటర్ వింగ్ ఒకసారి పూర్తి 360 డిగ్రీ యాంగిల్లో కూడా ఒకసారి మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాంతోపాటు కూడా కమలాసన్ రెడ్డిని మరికొన్ని ప్రశ్నలు కూడా మనం కొద్దిగా అడిగే ప్రయత్నం చేస్తాము. ఒకసారి మన కెమెరామెన్ మొత్తం ఒకసారి వ్యూను మొత్తం చూపించే కమాండ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది చాలా రోజుల తర్వాత పనిచేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం టవర్ ఏ, టవర్ బి. టవర్ ఏలో 20 అంతస్తులు ఉన్నాయి. ఇది పైన టవర్ ఏ 20 అంతస్తులు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. టవర్ బి 15 అంతస్తులు 15 అంతస్తులుగా ఉంది. ఇది కంప్లీట్గా టెక్నాలజికల్ ఫ్యూజన్ సెంటర్. వివిధ పోలీస్ యూనిట్లు అదేవిధంగా అత్యవసర సేవలు దీన్ని ఉపయోగిస్తారు. అయితే టవర్ సి ఆడిటోరియం అదేవిధంగా మల్టీ ఏజెన్సీ రూమ్తో కూడిన భవనం. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే కమాండ్ కంట్రోల్ నుంచి రివీల్ చేస్తున్నారు. ఇవాళ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కెమెరాలు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేయబడి ఉన్నాయి. ఇందాక కమలాసన్ రెడ్డి సిపి కన్వీనర్గా చేస్తున్నారు, వివిధ జిల్లాలో పనిచేస్తున్నారు. అంటే ఇవి అంటే సెన్సిటివ్ ఏరియాలు, కమ్యూనల్ ఏరియాలు ఏవి ఉన్నాయనేది కూడా వారికి పట్టుంటుంది. అంటే ప్రస్తుతం ఇందాక మనం ధనరాజు చూపించినట్టు ఆ ఏరియా అంతా చూస్తున్నాం మనం. ఇప్పుడు అంతా అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు, సీసీ కెమెరాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఒక శత్రు దుర్భేద్యమైన ఈ ప్రాంతంలో ఎలా నిఘాను చేయవచ్చు అనేది రైట్. ఒక్కసారి మిగతా ఏరియాలో కూడా వెళ్దాం. చార్మినార్ పోదాం. చార్మినార్ దగ్గర మా ప్రతినిధి అక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనం చార్మినార్ చూస్తున్నాం. చార్మినార్ గణేష్ అంటే భక్తికి వయస్సు ఏమి సంబంధం లేదు. ఇండివిజువల్గా కూడా ఒక ఫ్యామిలీ, ఓ భార్య, భర్త, చిన్నపిల్లాడు, ఒక భార్య, ఒక చిన్నపిల్లాడు ఇంట్లో గణేష్ని పూజించుకొని నిమజ్జన ఉత్సవ కార్యక్రమానికి వడివాడిగా వాహనాల ద్వారా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదిగో హైదరాబాద్ ఆబాల గోపాల సంబరం అంటే ఇట్లనే ఉంటుంది. ఇదే మన హైదరాబాద్ సంబరం. ఇదే మన హైదరాబాద్ సంబరం. ఇది చూడండి, ఒక ఫ్యామిలీ మంచిగా వాళ్ళు ద్విచక్ర వాహనాన్ని కూడా, స్కూటీని కూడా ఎంత అందంగా అలంకరించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం ట్యాంక్ బండ్ వెళ్దాం. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చిన్న వాహనాలు, భారీ వాహనాలు, మధ్యస్థ వాహనాలు, మిడిల్ వెహికల్స్ కూడా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్నాయి. క్రేన్ నెంబర్ 6 దగ్గర ఒక లంబోదరుడు, ఒక బొజ్జ గణపయ్య నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. 9 రోజులు నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య క్రేన్ నెంబర్ 6 వద్ద నిమజ్జనానికి క్యూలో ఉన్నారు. ఆ గణేశుడు వెయిట్ చేస్తున్నారు. గణేష్ తీరొక్క రూపు, తీరొక్క విగ్రహం 9 రోజులు పూజలు అందుకోవడంతో పాటు ఉండ్రాలు ప్రసాదాలు అన్ని తిన్న బుజ్జ గణపయ్య నిమజ్జనానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నాం.